తిరుమల తిరుపతి, అన్నవరం, సింహాచలం అప్పన్న, భద్రాద్రి రామాలయం, శ్రీకాళహస్తి, కేరళలోని శబరిమల అయ్యప్ప, పళని సుబ్రహ్మణ్య స్వామి, షిరిడి సాయినాథ్, త్రిశూర్ వడక్కునాథన్, పూరి జగన్నాథ్ వంటి దేవాలయాల్లో ప్రసాదం తీసుకొని రావడం చాలా పవిత్రంగా భావిస్తారు. వీటికి అంతర్జాతీయ ఖ్యాతి కూడా ఉంది. మరి ఎంతో విశిష్ట కలిగిన ఈ ప్రసాదాలను తీసుకోకుండా అస్సలు ఇంటికి రాకూడదు. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రసాదంగా అందించే ప్రసిద్ధ స్వీట్ లడ్డు. ఈ లడ్డూను తిరుపతి లడ్డు, తిరుమల లడ్డు లేదా శ్రీవారి లడ్డు అని కూడా పిలుస్తారు. 1715లో స్టార్ట్ చేసిన ఈ లడ్డు ఉత్పత్తిలో పచ్చకాస్ అని పిలువబడే నైపుణ్యం కలిగిన వంటవారితో సహా 600 మందికి పైగా దీని ఉత్పత్తిలో పాల్గొంటారు. 2008లో తిరుమల తిరుపతి దేవస్థానం వారు లడ్డూల బ్లాక్ మార్కెటింగ్ను నిషేధించేందుకు GI ట్యాగ్ అప్లై చేయగా 2009లో దీనికి ట్యాగ్ లభించింది. అంటే అదే పేరుతో స్వీట్ను తయారు చేయడం లేదా పేరు పెట్టడం అనేది నిషేధం అనమాట. 2024లో కల్తీ ఆరోపణలో కూడా వివాదాన్ని సృష్టించింది. తిరుపతి లడ్డూలు తయారు చేసే వంటశాలను పూర్వకాలం నుండి లడ్డూ పోట్ అని పిలిచేవారు. ఇది ఆలయం సంపంగి ప్రదక్షిణ లోపల ఉంటుంది. ప్రస్తుతం లడ్డూ పోట్లో 3 కన్వేయర్ బెల్ట్లు ఉండగా మొదటిది 2007 సంవత్సరంలో లడ్డూలు మాత్రమే ట్రాన్స్ఫర్ అయ్యేలాగా పెట్టారు. తర్వాత 2010లో లడ్డూలు మరియు బూందీ రెండూ ట్రాన్స్ఫర్ అయ్యేలాగా రెండో కన్వేయర్ బెల్ట్ని ఇన్స్టాల్ చేశారు. మూడో కన్వేయర్ బెల్ట్ని 2014లో ఈ రెండూ పని చేయకపోతే బ్యాకప్గా ఉంటుందని దీన్ని ఇన్స్టాల్ చేశారు. పాత రోజుల్లో లడ్డూలను వండటానికి కట్టెలను మాత్రమే ఉపయోగించగా 1984 నుంచి LPGని ఉపయోగించడం ఆరంభించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు రోజుకి సగటున 2.8 లక్షల లడ్డూలను తయారు చేసేవారు. ప్రస్తుతం 8 లక్షల లడ్డూలను తయారు చేస్తున్నారు. తిరుపతి లడ్డు తయారీలో ఉపయోగించే పదార్థాల జాబితా మరియు నిష్పత్తిని దిట్టం అని అంటారు. లడ్డూలకు పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి చరిత్రలో 6 సార్లు దిట్టంలో మార్పులు చేయబడ్డాయి. ప్రస్తుతం శనగపిండి, జీడిపప్పు, యాలకులు, నెయ్యి, పంచదార మిఠాయి మరియు ఎండు ద్రాక్షను తిరుపతి లడ్డు తయారీలో ఉపయోగిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముఖ్యమైన వారిలో 2వ స్థానంలో ఉన్న పచ్చకాలు లేదా పొట్టు కార్మికులు అని పిలువబడే నైపుణ్యం కలిగిన వంటవారు దేవతలకు పవిత్రమైన ఆహార నైవేద్యాలు మరియు ఆలయ వంటశాలల నిర్వహణకు బాధ్యతను వహిస్తారు. శ్రీవారి లడ్డూను తయారు చేయడానికి దాదాపు 620 మంది వంటవారు, 150 మంది సాధారణ ఉద్యోగులు, 350 మందికి పైగా కాంట్రాక్ట్ ఉద్యోగులు, 247 మంది చెఫ్లు ఉన్నారు. ఆలయాన్ని సందర్శించే సాధారణ యాత్రికులందరికీ చిన్న పరిమాణంలో 65 నుంచి 75 గ్రాముల బరువున్న లడ్డూను పెద్ద ఎత్తున తయారు చేస్తారు. దీన్నే ప్రోక్తం లడ్డు అని అంటారు. ప్రత్యేక పండుగ సందర్భాలలో మాత్రమే తయారు చేసే 750 గ్రాముల పరిమాణం ఉన్న పెద్ద సైజు లడ్డూను ఎక్కువగా జీడిపప్పు, బాదము మరియు కుంకుమ పువ్వు వంటి తంతువులతో తయారు చేస్తారు. దీనినే ఆస్థాన లడ్డు అంటారు. కళ్యాణోత్సవము మరియు కొన్ని అర్జిత సేవలో పాల్గొనే భక్తులకు పంపిణీ చేసే లడ్డూకు ఫుల్ డిమాండ్ ఉంది. ఈ లడ్డు 15 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. కానీ ప్రోక్తం లడ్డూతో పోలిస్తే దీనిని చాలా తక్కువ సంఖ్యలో అన్నవరం సత్యనారాయణ స్వామికి గోధుమ నూకతో తయారు చేసి నివేదన చేసే ప్రసాదము ఎంతో ప్రత్యేకము. ఈ ప్రసాదము సుగంధభరితంగా ఉంటుంది. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాక ఈ ప్రసాదాన్ని తినకపోతే వ్రత ఫలితం దక్కకపోగా అనర్థం జరుగుతుందన్న భక్తుల విశ్వాసము. ఎర్ర గోధుమ నూక, ఆవు నెయ్యి, పంచదార, యాలకుల పొడి మాత్రమే ఉపయోగించే ఈ ప్రసాదాన్ని సాధారణ రోజుల్లో 100 కళాయిల్లోనూ, రద్దీ ఎక్కువ ఉండే ప్రత్యేకమైన రోజుల్లో 250 కళాయిల్లోనూ దీన్ని తయారు చేస్తారు. ఒక కళాయికి 80 కేజీల వరకు ప్రసాదం తయారవుతుంది. మొత్తం ఏడాదిలో దాదాపు 1,50,00,000 ప్యాకెట్లను ప్రసాదాలు పంపిణీ చేస్తారు. వ్రతం చేసుకున్న జంటలకు ఫ్రీగా, కొనదలుచుకున్న భక్తులకు కొండ మీద, కింద, నేషనల్ హైవేలోను కౌంటర్ల ద్వారా దేవస్థానం అమ్ముతోంది. ఈ ప్రసాదం గోదావరి పుష్కరాల సమయంలో రోజుకు 270 కళాయిలతో పనిచేసి రికార్డు సృష్టించింది. 2021 ఆగస్టులో దాతల సహకారంతో ఈ ప్రసాద ప్రాసెస్లో కొంత భాగం చేసేందుకు దేవస్థానం వారు యంత్రాలను ప్రవేశపెట్టారు. ఎండిన విస్తరాకులో అందించే ఈ ప్రసాదాన్ని దూర ప్రాంతాలకు కూడా తీసుకువెళ్లేందుకు వీలుగా గోధుమ రవ్వతో బంగీ ప్రసాదం కూడా తయారు చేస్తూ ఉంటారు. కానీ భక్తులు బంగీ ప్రసాదం కన్నా రవ్వ ప్రసాదాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. ప్రసాదాన్ని తయారు చేసే భవనానికి భూతాది అని పేరు. వంటవారు తెల్లవారుజామున 3 గంటలకు పని ప్రారంభించి ఒక్కొక్క తయారీ యూనిట్లో 68 మందితో 20 కళాయిల్లో ఈ ప్రసాదాన్ని తయారు చేస్తుంటారు. సింహాచలం అప్పన్న స్వామి ఆలయంలోని పులిహార మరియు దద్దోజనము ఎంతో ప్రీతికరమైన ప్రసాదము. సింహాచలం అప్పన్న స్వామి తలభాగం వరకు సింహం ఆకారంలో, మిగతా అంతా మానవ శరీరంతో ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆలయ పురాణం ప్రకారం విష్ణువు తన భక్తుడైన ప్రహ్లాదుడిని అతని తండ్రి హిరణ్యకశిపు హత్యా ప్రయత్నం నుండి రక్షించిన తర్వాత ఈ రూపంలో ప్రత్యక్షమైనట్లు చెప్తారు. అక్షయ తృతీయ నాడు తప్ప వరాహ నరసింహ విగ్రహము ఏడాది పొడవునా గంధపు చెక్కతో కప్పబడి ఉంటుంది. ఈ ఆలయము కళింగ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. ప్రస్తుతం ఉన్న ఈ ఆలయాన్ని 13వ శతాబ్దంలో తూర్పు గంగారాజు నరసింహదేవ నిర్మించగా 1268వ సంవత్సరంలో అతని కుమారుడు భానుదేవ ప్రతిష్ఠించారు. తిరుపతి తర్వాత 2వ ధనిక ఆలయంగా సింహాచలం అప్పన్న స్వామి దేవాలయాన్ని గుర్తించారు. తిరుపతి లడ్డు అంతటి విశిష్టత కలిగిన ఈ సింహాచల అప్పన్న ప్రసాదము పులిహారతో పాటు డ్రై ఫ్రూట్స్ను కూడా ప్రసాదం ఇవ్వటం ఇక్కడ స్పెషాలిటీ.
భద్రాద్రి రాముడికే కాదు, ఆయన ఆలయంలోని ప్రసాదంకి కూడా ఏళ్ల నాటి చరిత్ర ఉంది. మొదట్లో కొబ్బరి పటిక, బెల్లం మిశ్రమాన్ని భక్తులకు అందించిన దేవస్థానం అధికారులు అనంతరం లడ్డూ ప్రసాదాన్ని 60వ దశాబ్దం చివరిలో అమలు చేశారు. ఈ లడ్డూ ప్రసాదాన్ని మరింత మంచిగా తయారు చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అమలు చేస్తున్న దిట్టంను గురించి తెలుసుకొని ఇక్కడ తయారు చేయడం ప్రారంభించారు. మొదట్లో బాదం పప్పు, కుంకుమ పువ్వును లడ్డూ ప్రసాదంలో ఎక్కువగా వినియోగించిన దేవస్థానం అధికారులు తర్వాత కాలంలో దీనికి స్వస్తి పలికారు. భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 50 ఏళ్ల నుంచి లడ్డూ ప్రసాద వినియోగాన్ని చేపడుతున్నారు. సాధారణ రోజుల్లో దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి రోజుకి 10,000 లడ్డూలు తయారు చేస్తారు. దీనికోసం 10 మంది సిబ్బందిని పనిచేస్తారు. శని, ఆదివారాల్లో రోజుకి 20,000 లడ్డూలు, 14 మంది సిబ్బంది పనిచేస్తారు. ముక్కోటి, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి ఈ తదితర ఉత్సవాల సమయాల్లో మాత్రం రోజుకు 30,000 లడ్డూలు, 50 మంది సిబ్బంది పనిచేస్తారు. మరికొన్ని విశిష్టమైన ప్రసాదాలు శ్రీకాళహస్తిలోని పరమాన్నము, కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామికి నివేదన చేసే ప్రసాదము. బెల్లము, బియ్యము, కొబ్బరితో ఉండే ఈ వంట చాలా రుచిగా ఉంటుంది. దీంతో పాటు భక్తిభావం కూడా నింపుతుంది. పళని సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో ఖర్జూరము, అమృతపాణి అరటిపండ్లు, బెల్లము, నెయ్యి, యాలకులతో చేసే పంచామృతం ఎంతో అద్భుతంగా ఉంటుంది. షిరిడి సాయినాథ్ దేవస్థానంలోని కోవాన్ని తీసుకోవడం చాలా పరమ పవిత్రంగా భావిస్తారు. త్రిశూర్ వడక్కునాథన్ దేవాలయంలోని కొబ్బరి పూర్ణము, ఇంత తీపి పదార్థంపై ఈగలు అస్సలు వాలవట. పూరి జగన్నాథ్ దేవాలయంలోని కాజాకు ఎంత ఖర్చైనా సరే ఆలయంలోని వారు మాత్రమే భరించి తయారు చేస్తారు.